నమస్కారం. నేను డాక్టర్ తిరునాథర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, అపోలో రీచ్ హాస్పిటల్స్. ఈరోజు మనము ఒమిక్రాన్ JN.1 వేరియంట్ కొత్తగా ప్రబలింది, అది స్ప్రెడ్ అవుతుందని న్యూసెస్ ఎక్కువ వింటున్నాం. దాని నుంచి కొంచెం తెలుసుకుందాం మనం ఈరోజు. సో ఈ సంవత్సరంతో మనకు కరోనా వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, 4వ క్యాలెండర్ ఇయర్. ఆ కరోనా అనేది మన మధ్యలో ఉన్నది, అది మ్యూటేట్ చెందుకుంటూ ఉంటుంది. కొత్త వేరియంట్స్ ఉద్భవిస్తున్నాయి. వాటిని అబ్జర్వేషన్లో పెట్టి ఉంచారు, వాటిని వేరియంట్ ఆఫ్ అబ్జర్వేషన్ అని చెప్తారు. ఎప్పుడైతే వాటిలో మ్యూటేషన్ అనేది జరుగుతూ ఉంటుందో అవి ప్రబలి ఎక్కువ రోగాలు వచ్చి, అంటే ఎక్కువ పాండమిక్ లాగా సంక్రమించే ఉంటుంది. కాబట్టి ఆ వేరియంట్ ఆఫ్ అబ్జర్వేషన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద చూస్తారు. సో ఈ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద చూడాలి అని అంటే వాటిలో మనకి స్పైక్ ప్రోటీన్లో మనకు వచ్చిన మ్యూటేషన్స్, మెయిన్గా బీటా షీట్స్, ఆల్ఫా-1 హెలిక్స్ వద్దలో వేరియేషన్స్ వచ్చి చిన్నగా కావడం వల్ల అవి మనిషిలో ఉన్న ACE2 ఇన్హిబిటర్ రిసెప్టార్స్ని అటాచ్ కావడానికి ఎక్కువ ప్రాలభ్యం ఉంది. సో ఈ అటాచ్మెంట్ ఎక్కువ అయినప్పుడు మనకు ఆ డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ కావడము, దాని విరులెన్స్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకు డయాగ్నోస్టిక్ టెస్ట్లో కూడా దొరక్కపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. మాస్గా అట్లాంటి జరిగినప్పుడు ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నదాన్ని మనం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తారు. సో ఒక్కసారి మాస్గా డెవలప్ అయిపోతే దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్తారు. సో ఇప్పుడు మనకు WHO ఈ JN.1 వైరస్ని మనకి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద చెప్పింది. కాబట్టి మనం దాని గురించి కొంచెం తెలుసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. సో ఈ JN.1 వేరియంట్ అనేది ఇంతకుముందు కూడా ఉంది. ఆల్రెడీ సెప్టెంబర్లో మనకి BA.2.86 వేరియంట్ కింద దాన్ని సబ్లీనియేజ్లో మనకు వచ్చింది అది. సో ఈ BA.2.86ని మనము పిరోలా వేరియంట్ అని చెప్తారు. ఈ పిరోలా వేరియంట్ మనకు సెప్టెంబర్లోనే అమెరికాలో కనుక్కున్నారు. కాకపోతే దాని విజిలెన్స్ అంత ఎక్కువ లేకుండా. అయితే ఈ BA.2.86లో ఒక వేరియేషన్ స్పైక్ ప్రోటీన్ మీద మ్యూటేషన్ చెందడం వల్ల మనకి కొత్త వేరియంట్ JN.1 అనేది సంక్రమించింది. సో JN.1ని ఈ పాంగోలిన్ నేమ్తో చూస్తే BA.2.86.1.1 అని చెప్తారు. సో దీంతో వల్ల మనకు వచ్చే ఏముంటుంది అంటే దాని ఫిట్నెస్ ఎక్కువ పెంచుకోవడము, వైరస్ యొక్క విరులెన్స్ అనేది ఎక్కువ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ మ్యూటేషన్ వల్ల అది మన ఇమ్యూన్ సెల్లకు దొరకకపోవడము, దొరికినా కూడా డిస్ట్రాయ్ కాకపోవడం వల్ల అది ఎక్కువ శరీరంలో స్ప్రెడ్ కావడం జరుగుతూ ఉంటుంది. ఈ ACE2 రిసెప్టర్స్ ఎక్కడెక్కడైతే అవయవాలు ఉంటాయో అవి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా మనకు రెస్పిరేటరీ ఎపిథీలియంలో ఉంటుంది కాబట్టి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే గొంతు, ముక్కు, అక్కడి నుంచి శ్వాసకోశాలు, ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ కావడం అనేది మెయిన్గా దీంట్లో జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి గుండెలో కూడా ACE రిసెప్టార్స్ ఉంటాయి, కిడ్నీలో ఉంటాయి, వాస్కులర్ ఎపిథీలియం కూడా ACE2 రిసెప్టార్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు కరోనాలో కూడా చూసినాం. సో ఇప్పుడు మనం చేయాల్సినది ఏంటిది అంటే అది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉంది. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అవుతుందా లేదో మనకు తెలియదు, అంటే అంత మాస్గా పబ్లిక్లో స్ప్రెడ్ అవుతుందో లేదో తెలియదు. కానీ దానికంటే ముందు మనము అది స్ప్రెడ్ కాకుండా ఉండాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వచ్చినప్పుడైతే మనం ఎక్కువ జనసమృద్ధం ఉన్న ఏరియాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం ఒకటి, వ్యాక్సినేషన్ తీసుకోవాలి ఒకటి, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ, ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గి ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ జనసమృద్ధం ఉన్న ప్లేస్లలో వెళ్ళకపోవడం, ఫంక్షన్లకు వీటికి వెళ్ళకపోవడము చాలా మంచిది. అట్లనే కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళు కూడా ఎక్కువ జనసమృద్ధం ఉన్న ప్లేస్లో వెళ్ళకపోవడం అనేది, ఒకవేళ వెళ్ళినా N95 మాస్క్ లాంటివి కానీ ధరించడం మంచిది. నార్మల్ వాళ్ళకి నార్మల్ మాస్క్ సరిపోతుంది ఇప్పుడు. సో దాంతోపాటుగా మనకు హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. 5 స్టెప్స్ ఆఫ్ హ్యాండ్ వాష్ టెక్నిక్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఈ పామర్ సర్ఫేస్, బ్యాక్ సైడ్, ఇంటర్ డిజిటల్ స్పేసెస్ ఇక్కడ వరకు కూడా కలుపుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్లాంటి పరిస్థితుల్లో. సో దీనికి డ్రగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆల్రెడీ ఒమిక్రాన్కి యూజ్ చేసే డ్రగ్స్ ఇప్పుడు వీళ్ళు యూజ్ చేస్తున్నారు. దాంట్లో రిటర్నాబర్ తోటి ఆల్మెంట్రనాబిల్ డ్రగ్ కాంబినేషన్లో మనకి డ్రగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మన మోర్టాలిటీ కానీ ఎక్కువ కేసెస్ చూడడం, వేరియంట్ ఆఫ్ కన్సర్న్లు రావడం అనేది అయితే ఇంతవరకు జరగలేదు ఈ వేరియంట్లో. కాబట్టి JN.1 వేరియంట్ గురించి అంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. వీటికి వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా మైల్డ్ వెరైటీ సిమ్టమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇనిషియల్గా కొంచెం ఫీవర్ రావడము, డ్రై కాఫ్ రావడము, ఎక్కువ ముక్కు కారుతూ ఉండడము, తల నొప్పి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నార్మల్ కరోనాలో చూసుకునేదే. దాంతోపాటు ఈ స్మెల్లో కూడా కొంచెం తేడా రావడము, స్మెల్ సరిగ్గా రాకపోవడం అని కూడా కొంతమంది గమనించారు. వీటితో పాటు దీని స్పెషల్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎక్కువ వస్తుంది దీంట్లో. అంటే కడుపు నొప్పి రావడము, అజీర్తి రావడము, మోషన్స్ రావడం అనేది బాగా గమనించారు. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి మనం RT-PCR టెస్ట్ చేయించుకోవడం, ఎక్కువ సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ హైజీన్, మాస్క్ వేర్ చేయడం అనేది తప్పనిసరి ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం.